రైతుల డిమాండ్ల సాధన కోసం నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి మహాగర్జన సమరభేరి సభను ఈ నెల 28కి బదులుగా మే 30న కరీంనగర్లో నిర్వహించనున్నట్లు రైతు ప్రజా సంఘాల జేఏసీ ప్రకటించింది. 2 లక్షల మందితో ఈ భారీ సభను నిర్వహించనున్నట్లు జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి తెలిపారు. పంట కోతలు పూర్తి కాకపోవడం, రైతుల విజ్ఞప్తి మేరకు తేదీ మార్పు చేసినట్లు నాయకులు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అస్తవ్యవస్థలు, రైతు బంధు, రుణమాఫీ, కౌలు రైతుల సమస్యలు, బోనస్ పెన్షన్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పలు డిమాండ్లపై ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతుల న్యాయమైన హక్కుల కోసం ఈ మహాగర్జన వేదిక అవుతుందని నాయకులు పేర్కొన్నారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను వివిధ సామాజిక వర్గాలకు, కుల సంఘాలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నటువంటి డిమాండ్తోని మేము ఈ నెల 28న రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించి తలపెట్టిన సమావేశాన్ని అన్ని వర్గాల ప్రజల సూచన మేరకు, విజ్ఞప్తి మేరకు రైతుల వాపతి పండించిన పంటల వాపతి కోతల దశలో ఉండి పూర్తిగా సమయం లోపల వారి విజ్ఞాపన మేరకు మా ప్రజా సంఘాల సూచనలతో మేము ఇక్కడ అందరం వచ్చి ఒక ప్రత్యేక సమావేశమై ఈ 28కి బదులు వచ్చే నెల మే 30న అందరి రైతుల పంట కాలాలు కూడా పూర్తయితే కనుక ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కనుక ఉద్యోగాలను నిర్ణయించాలని చెప్పి సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించాం. ఈ అందువరకు అందరూ గమనించి ఈ నెల 29 బదులు వచ్చే నెల మే 30న రైతుల మహాగర్జన సమరభేరి సభను ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లోపల లక్షలాది మంది నిర్వహించాలని చెప్పి మేము తీర్మానం చేసాం. కనుక అందరూ సోదరులు గమనించాలి. ప్రభుత్వం కూడా తక్షణమే కూడా ఈ లోపల కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందరూ కూడా దీనికి స్వచ్ఛందంగా కలిసి విజయవంతం చేయాలని ఈ సభకు మేము 30న నిర్వహించే మా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సమరభేరి సభకు తెలవని చెప్పి ఈ నెల 28న నిర్వహించాల్సిన రైతు మహాగర్జనను మే 30కి నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ముఖ్య డిమాండ్ ఏదైతే ఉందంటే రైతులకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది, దాంతోపాటు రైతు భరోసాగా వస్తున్న ఈ రైతు బంధును ఏకకాలంలో చెల్లించాలని, అటువైపు రైతుకు పెట్టుబడిగా ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పటికే ధాన్యం కళ్ళాలకు చేరుతుంది. ఇప్పటివరకే దాదాపు 40% దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడైనా కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని, దాంతోపాటు ఎవరైతే రైతులు ఉన్నారో వ్యవసాయం మీద ఆధారపడ రైతులకు 60 సంవత్సరాలు దాటిన వారికి జీవనభృతి చెల్లించాలని, దాంతోపాటు మద్దతు ధర కాకుండా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన మేరకు గిట్టుబాటు ధర చెల్లించాలని, దాంతోపాటు ఎప్పుడైతే వీళ్ళు సన్న రకం వడ్లు పెట్టాలని చెప్పారో దానికి ఇప్పటివరకు బోనస్ ప్రకటించిన 500 రూపాయలు వాటికి ఇప్పటివరకు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. వాటికే కాకుండా ప్రతి పంటకు వీళ్ళు చెప్పిన విధంగా ఖచ్చితంగా బోనస్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని తదితర డిమాండ్లతోని మే 30న నిర్వహిస్తున్న రైతు మహాగర్జనను రైతులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం.